హాయ్ అండి. వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే చాలా మంది అయితే ఇందిరమ్మ గురించి అయితే కామెంట్ అయితే చేస్తున్నారు. అన్నా మరి మాకు సర్వే కంప్లీటెడ్ అని చెప్పి చూపెడుతుంది. మరి మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. అయితే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ వీడియో చూశాను. ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఏంటంటే ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఉందో ఎవరైతే అప్లై చేసుకున్నారో కదా ప్రజాపాలనలో వారందరికీ అయితే సర్వే అయితే నిర్వహించడం అయితే జరిగింది. అయితే చాలా వరకు సర్వేలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెయిన్‌గా పెంకుటిల్లు, రేకుటిల్లు అలాగే ఖాళీ స్థలం నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన లిస్ట్ అయితే సెలక్షన్ అయితే చేశారు. ఆ లిస్ట్ అయితే గ్రామ సభల ద్వారా వినిపించడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఎవరైతే మండలాల నుంచి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే బెనిఫిషియర్స్ ఉంటారో వారికైతే లెటర్స్ అయితే ఇచ్చారు. మరి ఇంతటితో ఈ కార్యక్రమం అయితే అయిపోయింది. మరి వీరికి సంబంధించి మరి ఈ ఏదైతే నెక్స్ట్ ప్రాసెస్ ఉంది అంటే ఒక మండలంలో ఒక గ్రామాన్ని అయితే తీసుకున్నారు. మరి మిగతా వారికి ఎప్పుడు ప్రొసీడింగ్ లెటర్స్ ఇస్తారు, ఎప్పుడు ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేస్తారని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. కాబట్టి వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. ఇది ఇప్పటివరకు జరిగింది. ఇప్పుడు తర్వాత జరగబోయేది ఎలా ఉంటుంది అంటే ఏవైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్‌కి మీరు అప్లై చేసుకొని మీరు లిస్ట్‌లో పేరొచ్చిందో దాదాపు ఒక 1000 మంది అప్లై చేసుకుంటే ఒక 400 మంది లిస్ట్ అయితే పేరొచ్చింది. ఈ 400 నుంచి ఎవరైతే పూర్ ఫ్యామిలీ అంటే మొత్తం ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉన్నారో, అలాగే ఎవరైతే విడోస్ ఉన్నారో, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీరిలో కొంతమందినైతే ఫస్ట్ ఫేజ్‌లో కొంతమందినైతే సెలక్షన్ చేశారు. ఆ తర్వాతనే ఈ ప్రొసీడింగ్ లెటర్స్ అనేది ఇస్తారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా మంది మళ్ళీ అప్లై కూడా చేసుకుంటున్నారు. ఇంకా అంటే ఎవరైతే లిస్ట్‌లో పేరు రాలేదో వాళ్ళు 3, 4 డేస్ బ్యాక్ గ్రామ సభల ద్వారా అప్లై చేసుకున్నారు. ఇప్పుడొచ్చేసి ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసర్ ద్వారా చాలా మంది అయితే అప్లై చేసుకుంటున్నారు. అయితే వీరికి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఫైనల్‌గా బెనిఫిషియర్స్ ఎంతమంది అర్హులవుతారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పిన 1000 నుంచి 400 మంది సెలెక్ట్ అయ్యారు. ఆ 400కి మళ్ళీ అప్లై చేసుకున్నారు కాబట్టి మళ్ళీ అందులోంచి కొంతమంది ఎలిజిబిలిటీ అయితే ఈ మొత్తం టోటల్ ఎలిజిబిలిటీ నుంచి కొంతమందిని సెలక్షన్ చేసి ఈ ఏవైతే 5,00,000 ఉన్నాయో విడతల వారీగా వారి అకౌంట్‌లో అయితే జమ చేశారు. అయితే ఇదొచ్చేసి మనకు మార్చి వరకు అయితే డెడ్‌లైన్ అయితే పెట్టడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని విలేజ్‌లో అయితే ఈ ప్రొసీడింగ్ లెటర్స్ ఇచ్చాడు. అక్కడైతే ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. మరి మిగతా చోట్ల మాత్రం దాదాపు ఇంకో 2 మంత్స్ దాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 31 వరకు అయితే డెడ్‌లైన్ అయితే పెట్టారు. అప్పటి వరకు అయితే మీరు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు ఎంతమంది అయితే ఇంకా అప్లై చేసుకుంటారో వారందరికీ సర్వే కంప్లీట్ చేసిన తర్వాతనే అసలైన బెనిఫిషియరీ లిస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు సెలక్షన్ అయిన వాళ్ళకి కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. కానీ ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకు ప్రొసీడింగ్ లెటర్స్ అనేది ఇవ్వరనమాట. మొత్తం అందరికీ కలిపి అందులోంచి మళ్ళీ ఫిల్టర్ చేసి కొంతమందికి మాత్రం అంటే ఒక విలేజ్‌లో ఎన్ని ఇల్లు శాంక్షన్ అయిన దాన్ని బట్టి మీకైతే ప్రొసీడింగ్ లెటర్స్ అయితే ఇస్తారు. ప్రెజెంట్ ఇది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్ అండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి అప్డేట్ లేక చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకైతే క్లియర్‌గా చెప్పడానికి అయితే మేము ముందు